ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీటి సంఘాలతో జల సంఘాలతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ అంశం లేవనెత్తడం. ఎందుకంటే వార్తాపత్రికలు అంటే ఈనాడు ఇలాంటి వాటిల్లో ప్రజా సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లడంలో ఎప్పుడు ముందుంటుంది అనేది మరొకసారి అయితే నిరూపించుకుందని చెప్పాలి. ఇలాంటి సమస్యలను ఖచ్చితంగా ఎత్తి చూపించాలి. అలాగే ఇక్కడే సీమ సస్యశ్యామలం, నదుల అనుసంధానంతో సీమ సస్యశ్యామలం. రానున్న గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టా విశాఖపట్నానికి నీరు అందిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం పోలవరంలో డయాఫ్రమ్ వాల్ను కూల్చేసిన ప్రాజెక్టును గోదావరిలో కలిపేసిందని, తాము 21 నెలల్లో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించామని అన్నారు బాబు. అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. గోదావరి నుంచి 200 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్ ఆయకట్టుకు తీసుకెళ్లాలనేదే ఆయన ఆలోచన. అలా చేయడం ద్వారా శ్రీశైలంలో నీళ్ళన్నీ రాయలసీమకి ఇవ్వగలిగితే ఇక్కడ కరువు అనే మాట వినబడదు. శ్రీకాకుళంలో నీరు అధికమైతే అవి అనంతపురం రావాలి. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా నదుల్ని అనుసంధానం చేస్తే ఇది సాధ్యమే. నా జీవితాశయం కూడా అదే అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఏటా గోదావరి నుంచి 3000 టీఎంసీలు, కృష్ణా నుంచి 1500 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తుంది. అందులోంచి కనీసం 200-300 టీఎంసీలను రాయలసీమకు తరలించి అన్ని జలాశయాలను నింపుకోగలిగితే ఒక సంవత్సరం వర్షాలు కురవకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదనేది ఇప్పుడు జల సంరక్షణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఏదైతే ఉందో అది. మొత్తానికి పోలవరం అయితే పుష్కరాలకి ముందే పూర్తి చేస్తాం అంటున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ చాలా డెడ్ లైన్లు ఇచ్చారు, పోలవరం పూర్తి చేస్తామని. మరి ఇదైనా పూర్తి అవుతుందేమో పుష్కరాలకు ముందే అనేది అయితే చూడాలి. ఇక 9 మంది పోలీసులకు ఉరి శిక్ష. కస్టడీలో తండ్రి కుమారుల మృతి కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు. బాధిత కుటుంబానికి 1.04 కోట్లు చెల్లించి